ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. అసలు ఎంత గొప్ప విశ్వాసం కదండి. అట్లా తండ్రి చెప్పాడో లేదో, నువ్వు లేచి నీ భార్యను తీసుకొని నేను చెప్పి ప్రదేశానికి వెళ్ళమన్నాడు కదా తండ్రి. ఇక ఎక్కడికి ఏంది, మరి అక్కడంతా సవ్యంగా ఉండిద్దా ప్రభువా, మరి తినటానికి ఉండడానికి అంత సవ్యంగా ఉండిద్దా అని ఒక్క మాట కూడా అడగకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏ రాష్ట్రమో తెలియదు, ఏ ఊరు తెలియదు. కానీ వెళ్ళమనంగానే లేచి వెళ్ళిపోయాడు కదా, బయలుదేరాడు కదా. అలాగే విశ్వాసమును బట్టి హేబేలు ఒక హతసాక్షిగా మరణించి సమాధికి దిగవెళ్ళాడు. అలాగే విశ్వాసమును బట్టే హనోకు మరణము చూడకుండా పరలోకమునకు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి నోవహు ఓడలోనికి వెళ్ళెను. విశ్వాసమును బట్టి అబ్రహాము ఎక్కడికి పోవలెను ఎరుగక బయలు వెళ్ళెను. అసలు ఎంత గొప్ప విశ్వాసం అండి. మనకేదన్నా ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు, అమ్మా ఇదిగో ఇట్లా చేయండి, ఇలా ప్రార్థన చేసుకోండి, లేదా ఇలా ఉండండి, ఉంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ పోతాయి అని ఎవరన్నా చెప్తే మనం నమ్మం కదండి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇప్పుడు మేము ఇంత శ్రద్ధగా ఇంత ప్రార్థన చేస్తే పోతాయి బ్రదర్, భలే చెప్తున్నారు మీరు, రోజు ప్రార్థన చేసుకోవట్లా, అయినా సరే ఏది సమాధానం ఏది అసలు రావట్లేదు కదా. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నావు, ఒక రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నావు, అయినా సరే ఏది సమాధానం అని చాలా బాధగా అంటాం కదా. కానీ మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు చేసినా, ఎంత దీక్షగా చేసినా, టైం టు టైం ఒక టైం పెట్టుకొని ప్రార్థనలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. అయినా సరే సమస్యకి పరిష్కారం అనేది రాదు, సమాధానం రాదు. అప్పుడు ఇంకొంచెం మనకి బాధేసిద్ది, ఏంది ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను అయినా రావట్లేదు, ఇంకా రాదా, ఒకవేళ దేవుడు నా ప్రార్థన వినట్లేదా, అందుకేనేమో నేను ఇంత బాధపడుతున్నా కూడా, ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా చూస్తానే ఉన్నాడు కదా తండ్రి, అయినా రావట్లేదు, ఇంకా లేదు, ఇంకా రాదు, దేవుడు అంతే అన్యాయస్తుడే అని ఇక దేవుణ్ణి తిడతా మొదలు పెడతాం కదా. అంటే మన విశ్వాసానికి పరీక్ష అనుకోవచ్చు కదా. సరే తండ్రి అనుకోవచ్చు కదా, సరే చూద్దాం, రోజు టైం పెట్టుకుంటుంది, ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్తుంది, లోపలికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తుంది, ఎన్ని రోజులు చేసిద్ది చూద్దాం, అసలు నిరీక్షణ ఉందా లేదా, విశ్వాసంగా ఉండగలదా, ఉండలేదా చూద్దాం అని తండ్రి ఆగొచ్చు కదా. విశ్వాసానికి పరీక్ష అనుకోవచ్చు కదా. అలా అనుకో, నేనేందయ్యా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను అయినా కూడా అసలు జాలి కనికరం దయ ఏమి లేదు, అవతల వాళ్ళందరూ అంత సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ప్రార్థన చేసే మేమేమో ఎప్పుడు కష్టాలే అని ఒక నిరుత్సాహం అనేది వచ్చింది కదా. అందుకనే ఈ వాక్యం అనేది మీకోసమే. విశ్వాసమును బట్టి లోబడెను. విశ్వాసం అనేది విధేయతకు గొప్ప ప్రేరణ ఉన్నది. అయితే మనకు డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్ వచ్చినప్పుడు అవిధేయత అనేది వస్తుంది. అసలు చేస్తాడో చేయడో, ఇన్ని రోజులు చేస్తున్న సమస్యకి పరిష్కారం లేదంటే ఇక వదిలేశాడు దేవుడు, మనుషులే పట్టించుకోవట్లేదు, దేవుడే వదిలేస్తే ఇక మనుషులేం పట్టించుకుంటారు, ఇంతే ఇక నా తలరాత ఇంతే అని ఒక నిరుత్సాహం అనేది వచ్చింది. అప్పుడు ఇక మనం ఎవరి లిస్టులో పడిపోతామండి, అవిశ్వాసుల లిస్టులో పడిపోతాం కదా. కానీ అది కరెక్ట్ కాదండి. మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదంటే, ఒకటి మనం చేయాల్సింది ఇంకేదన్నా ఉందేమో చూసుకోవాలి. అంటే మనం దేవునికి వ్యతిరేకంగా ఏదన్నా చేస్తున్నామా, అది మాటలు కానీ ఎవరన్నా బాధ పెట్టడం కానీ, లేదా తండ్రి చేయమన్న పనులు ఏవైనా ఒక్కటి చేయకపోయినా కూడా తండ్రి ఊరుకోడండి, సమాధానం రాదు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండి మీరు ప్రార్థనలో కూర్చొని కన్నీటితో అడగండి, నైట్ కూర్చొని అడగండి,
తెల్లవారేసరికి మీకు ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది. నాకు వచ్చింది కదా చాలా సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు సమాధానం వచ్చింది నాకు. అంటే నేనేదో మీకన్నా గొప్ప భక్తి పరురాలని కాదండి. మీలో చాలా మంది ఎంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉండుండొచ్చు, ఎంతో భక్తి గల వాళ్ళు ఉండి ఉండొచ్చండి. మీతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదండి. అయినా సరే తండ్రి ఏదో జాలిపడి ఈ మాటలు చెప్పిస్తున్నాడు. ఒక సమస్యకి పరిష్కారం రాలేదంటే అది ఒకటి, ఆ ఎదుటి వాళ్ళని మనం మాటలతో ఏమన్నా తక్కువ చేసో లేకపోతే గొడవాడినట్టు ఏమన్నా మాట్లాడేమా, శాంతంగా మాట్లాడలేదా, సున్నితంగా మాట్లాడేమా లేదా, లేకపోతే వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలని అనేసి వచ్చి ప్రార్థనలో కూర్చుంటే దేవుడు వింటాడా? వినడు కదండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు అంటున్నారు, మీరు అట్లా, మీరిట్లా, మీదంతే, మీ కుటుంబం మొత్తం ఇంతే, మీ ఇంట్లో వాళ్ళందరూ అంతే, అందుకే మీకట జరుగుతుంది అని అంటున్నారు అనుకోండి. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ అవ్వదు. ఒక్కోసారి కోపం అస్సలు ఆపుకోలేకపోతారు కదా. కానీ కంట్రోల్ చేసుకోవాలి. అయ్యా నాకు ఈ కోపాన్ని తగ్గించండి. మనంతటా మనం అయితే కంట్రోల్ చేసుకోలేమండి. కానీ తండ్రి సహాయం అడిగితే ఖచ్చితంగా పంపిస్తాడు సహాయం అనేది. అయ్యా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, కానీ నాకు మనసు తిరిగి మాట్లాడితే ఇక వాళ్ళకి నాకు తేడా ఉండదు, మీరు అది కోరుకోవట్లేదు అని తండ్రికే అప్పగించేస్తే ఖచ్చితంగా మనం గనక వాళ్ళు ఒక మాట అన్నా మనం ఏం మాట్లాడకుండా ఎన్నైనా మాట్లాడుకోండి, దేవునికి తెలుసు, దేవుడే చూసుకుంటాడు. నా తప్పుంటే ఆ శిక్ష నాకు వచ్చింది, మీ తప్పుంటే ఇక దేవుడే చూసుకుంటాడు అని కనుక అనగలిగితే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. ఇప్పుడు మత్తమ్మ ఎవరికో డబ్బులు ఇచ్చింది, 3 సంవత్సరాల నుంచి వాళ్ళేమి ఇవ్వలేదని చెప్పాను కదండి. అయితే నిన్న ఒకసారి వెళ్ళిందంట వాళ్ళ దగ్గరికి. అయ్యా ఇవ్వండి అయ్యా, మరి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, టాబ్లెట్లు తెచ్చుకోవాలి. రోజు ఏడుస్తూనే ఉందండి, రోజు ఏడుస్తూనే ఉంది. కనీసం తినడానికి సరిగ్గా కూర వండుకోవడానికి డబ్బులు లేక, భర్త లేడు, పిల్లలు లేరు, ఒక్కతే ఒంటరి స్త్రీ. ఏదో ఒక పావలా వచ్చింది కదా అని వడ్డీకి ఇచ్చింది. అసలు వడ్డీకి ఇవ్వకూడదు, చాలా తప్పది. అది కూడా క్రైస్తవులు అయ్యుండే ఇవ్వకూడదు, బైబిల్లో ఉంది వడ్డీకి ఇవ్వకూడదని. అయినా సరే ఇచ్చింది. ఇచ్చినప్పుడు మనం తప్పు చేసినప్పుడు తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, శిక్ష వేశాడు. అయితే ఓపిక బట్టి నిన్న వెళ్ళిందంట. అరే అరే అయ్యా ఇవ్వండి అయ్యా, నాకు తినటానికి కూడా లేదయ్యా, నేను ఈ వయసులో నేను పని చేసుకోలేను, నేను ఎవరి దగ్గర చేజాపనరా, మీకు డబ్బులు ఇచ్చే అని అడగడానికి వెళ్ళిందంట. డబ్బులు ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాల ముందు అసలు ఆ ఇల్లు అంతా భలే కళకళలాడుతూ ఉందంట. వాళ్ళ అమ్మ కానీ, అంటే అబ్బాయి తీసుకున్న అన్న వాళ్ళ భార్య కానీ, ఆయనకి పెళ్ళైన 16 సంవత్సరాలకి బాబు పుట్టాడంటండి. ఆ బాబు చక్కగా మంచి దిట్టంగా చాలా హెల్దీగా ఉన్నాడంట. వాళ్ళ భార్య కళకళలాడిపోతా మంచి మెడలో బంగారం. తర్వాత వాళ్ళ అమ్మగారు కానీ అందరూ చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారంట. నిన్నెళ్ళి చూస్తే అస్సలు ఈ ఇంట్లోనేనా నేను డబ్బులు ఇచ్చింది అన్నట్టు ఉన్నారంట. అంటే ఎలా అయిపోయారంటే ఆమెకి, వాళ్ళ ఆవిడకి, అదే ఆ అన్న వాళ్ళ భార్య అసలు ముఖంలో కళ లేదు, సన్నగా అయిపోయిందంట. వాళ్ళ అమ్మ ఆరోగ్యం లేదు, ఆరోగ్యం బాగాలేదు. ఆ బాబు అయితే లేక పుట్టిన బాబు అంటే ఎంత బాగా చూసుకుంటారండి. కానీ ఆ బాబుకు పెట్టడానికి కూడా వాళ్ళకి డబ్బులు లేవు. ఎప్పుడైతే మత్తమ్మ దగ్గర డబ్బులు తీసుకొని ఆమెను బాధ పెట్టారో, వడ్డీకి ఇవ్వడం ఏమో తప్పే, అందుకనే దేవుడు ఆపేశాడు, రానివ్వలేదు. తర్వాత ఇది అత్తమ్మ పశ్చాత్తాపపడింది. అయ్యా నాది తప్పేనయ్యా, నా తప్పు చేశాను, క్షమించండి అయ్యా, ఇంకోసారి నేను చేయనయ్యా, అసలు వడ్డీ వద్దు, నాకు ఇచ్చిన వరకు వస్తే చాలు అని రోజు ప్రార్థన చేసుకునేది ఏడ్చి. నేను మాత్రం ఒకటే చెప్తాను, అత్తమ్మ నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నోటి వెంట వేరే మాటలు ఏవి కూడా రానివ్వద్దు, తిట్టడం కానీ బూతులు కానీ రానివ్వద్దు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మేబీ బాగుండి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక పక్క నువ్వు బాధపడుతున్నావంటే దేవుడు వాళ్ళని చూస్తూనే ఉంటాడు, దేవుడు వదిలేయడండి. మన తప్పు మనం తెలుసుకోవడానికి తండ్రి అవకాశం ఇచ్చాడు. దానికి 3 సంవత్సరాలు పట్టింది.
అత్తమ్మ తన తప్పు తను తెలుసుకొని దేవుని పాదాలు పట్టుకొని రోజు ప్రార్థన చేస్తుంది. ఏమని చేస్తుంది? డబ్బులు తీసుకున్నారయ్యా, ఇవ్వట్లేదయ్యా, అయ్యొచ్చేలా నాకు దారి చూపియ్యయ్యా, అయ్యొచ్చేలా చెయ్యయ్యా, అయ్యొచ్చేలా చెయ్యయ్యా అని చేస్తుంది. కానీ తప్పు చేశానయ్యా, వడ్డీకి ఇచ్చాను, కకృతి పడ్డాను, పావలా కోసం ఆశపడ్డాను, తప్పయ్యా, నాదే తప్పయ్యా, నాది తప్పు కాబట్టి ఇంత బాధ అనుభవిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయనయ్యా, క్షమించండి అయ్యా, ఒంటరిదాన్ని, విధవరాల్ని అని ఎప్పుడైతే తండ్రి పాదాలు పట్టుకొని అట్లా అడిగిందో వెంటనే ఆయనంతటా ఆయనే ఫోన్ చేశాడంట. రోజు ఫోన్ చేస్తే ఎత్తడు. ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి, పెద్దమ్మ ఇదిగో డబ్బులు నేను ఇస్తాను, చాలా సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగావు, ఫోన్ చేసి నేను ఎత్తట్లేదు, లేదు పెద్దమ్మ నువ్వు బాధపడతావు, నాకు ఇష్టం లేదు, నాకు డబ్బులు ఇచ్చి నువ్వు బాధపడొద్దు, నేను ఇస్తాను పెద్దమ్మ అని ఆయనంతటా ఆయనే ఫోన్ చేశాడంట. ఎంత గొప్ప దేవుడో కదా. కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే మనలో ఏదైనా లోపం ఉందా అనేది చూసుకోవాలండి. సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అంటే ఖచ్చితంగా మనలోనే లోపం ఉన్నట్టు. ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి మనం ఎంత ఏ పాటి వాళ్ళమండి? మనం అబ్రహాం గారంతటోళ్ళమా? నోవహు గారంతటోళ్ళమా? దావీదు గారంతటోళ్ళమా? అసలు మనం ఏ పాటి వాళ్ళం? విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి యోబు గారంతటోళ్ళమా? కాదు కదా. అయినా సరే సమస్యకి పరిష్కారం రావట్లేదు, రోజు ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే సమాధానం రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒకటి మీలో ఏదన్నా లోపం ఉండొచ్చు. అంటే మీరే ఏదన్నా మాట అనడం కానీ, మనసులో అయినా వాళ్ళ తిట్టుకోవడం కానీ అలా ఉండొచ్చు. లేదా దేవుని పాదాల దగ్గరికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనలోకి వచ్చినప్పుడు తగ్గింపు ప్రార్థన లేకుండా ఉండొచ్చు. ఏదో క్యాజువల్గా మామూలుగా అయ్యా మరి ఈ సమస్య ఉందయ్యా తీసేయ్యా, అయ్యా మరి నా కొడుకు ఉద్యోగం లేదయ్యా ఇవ్వండి అయ్యా, అట్లా అడగకూడదు కదా. చాలా వినయంగా, లోబడి, ఎంత విధేయతతో, విశ్వాసంతో అడిగితే వెంటనే 2 రోజుల్లోనే మీ సమస్యకి పరిష్కారం దొరికిద్దండి. పంపిస్తాడు తండ్రి ఖచ్చితంగా. నేను అడిగాను అంటే నా గొప్పతనం కాదండి, ఆ మనసు ఇచ్చింది కూడా తండ్రే. నేను అడిగాను, అయ్యా నాకైతే అర్హత లేదు, కానీ ఇంతమంది మాటలు అంటున్నారు, మీరు నా చేయి విడిచిపెట్టలేదు, నాకైతే అర్హత లేదు, మీరు నా చేయి పట్టుకోవడానికి నాకు ఇంత అర్హత కూడా నాకు లేదు, అయినా సరే నా చేయి విడవలేదు మీరు. కానీ ఇంతమంది అందరూ ఒకటే, నేను ఒక్కదానే ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు నువ్వు తప్ప మీరు తప్ప నాకు ఇంకే ఆధారం లేదు. తెల్లారికల్లా నాకు ఉద్యోగం మీరిస్తేనే వచ్చిద్ది, నా అంతటా నేను ట్రై చేస్తే రాదు. ఇప్పటికే 4-5 చోట్లకి వెళ్ళాను, 4-5 ఇంటర్వ్యూలకి వెళ్ళాను, ఒక్కదానిలో కూడా సెలెక్ట్ కాల. ఒకవేళ సెలెక్ట్ అయినా అవి దూరం అయిపోయాయి. నేనేం చేయాలి? నేను ఏమీ చేయలేను, నా జ్ఞానం వెర్రితనం అయ్యా అని తండ్రి పాదాలు పట్టుకున్నాను. తెల్లారే నెక్స్ట్ డే మార్నింగే చెప్పాను కదా, స్క్రోలింగ్లో వాయిస్ ఓవర్లు కావాలని ఇస్తే వెంటనే వెళ్ళడం, సెలెక్ట్ అవ్వడం జరిగిపోయాయి. అలా చేస్తారండి కార్యాలు. ఏదైనా మనం అడిగే విధానాన్ని బట్టి ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైనా డబ్బులు అవసరమయ్యాయి, ఎవరిదైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఎలా అడుగుతాం? ఇదిగో నాకు ఒక 2,000 డబ్బులు కావాలి కానీ ఇవ్వు అంటే ఇస్తారా? ఇవ్వరు కదండి. ఎలా అడుగుతాం? ఒక మనిషిని డబ్బులు అడగడానికి మనం ఎంత లోబడి, ఎంత వినయంగా అడుగుతాం. అన్న ఇట్లా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, పిల్లలకి కూడా తినడానికి బియ్యం లేవన్నా, కూర ఉండడానికి కూడా డబ్బులు లేవు, పిల్లలు కాస్త ఇబ్బంది పడుతున్నారన్న, ఒక 2,000 ఉంటే ఇవ్వన్నా, 2 రోజుల్లో ఇస్తాను, ఒక 2,000 ఉంటే ఇవ్వన్నా అని అడుగుతాం కదా. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం అలా అడగలేమండి. అసలు సర్వ సృష్టికర్త, ప్రపంచాన్ని సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త దగ్గరకు వచ్చి మనం ఎలా అడుగుతాం? ఒక మామూలు తండ్రి చేసిన మనుషుల దగ్గరే మనం అంత లోబడి, అన్న ఒక 2,000 ఉంటే ఇవ్వన్నా, అన్న 2 రోజుల్లో ఇస్తానన్నా, అన్న పిల్లడు చాలా ఇబ్బందిగా ఉందన్నా, ఇలానే తండ్రి దగ్గర అడిగారనుకోండి, తండ్రి ఇవ్వడంటారా? అయ్యా నా బిడ్డలు, నా కడుపును పుట్టిన బిడ్డలయ్యా, నా వల్ల వాళ్ళు పస్తులు ఉంటున్నారయ్యా, తప్పు నేనే చేశానేమోనయ్యా, కానీ నా బిడ్డలకు ఆ పరిస్థితి రానివద్దయ్యా,
నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. మీరు కూడా వదిలేస్తే ఇంక నా బాధ నేను ఎవరికి చెప్పుకోనయ్యా. ఎవరున్నా లేకపోయినా నా స్నేహితులు బంధువులు అందరూ దూరం అయిపోయినా మీరుంటానన్నారయ్యా నాకు తోడు. నిన్ను విడువను ఎడబాయనన్నారయ్యా. ఈ సమస్యకి నా పరిష్కారం దొరకట్లేదయ్యా. నా సొంత తెలివితో నేను ఆలోచిస్తున్నానేమో. నా సొంత తెలివి నాకు పనికిరాదు. వద్దయ్యా, మీ మీ జ్ఞానంతోనే, మీ నుండే నాకు సమస్యకి పరిష్కారం రావాలయ్యా అని మీరు వినయంగా అడగండి. ఖచ్చితంగా ఇస్తాడండి. అదే తండ్రి కోరుకుంటున్నాడు. వినయంగా ఎవరు ఉంటారా వాళ్ళకి కార్యాలు చేయడానికి తండ్రి సిద్ధంగా ఉంటాడు. మామూలుగా అడిగితే ఇప్పుడు ఎవరు ఇస్తారండి? 2000 కావాలి, మామూలుగా వెళ్ళి అడిగితే ఇస్తారా? ఎన్నిసార్లు అడగాలి? 2000 కోసం ఎంత కష్టపడాలి? అదే ఆ బతిమలాడేదేదో తండ్రిని బతిమలాడుకోండి, ఖచ్చితంగా ఇస్తాడు కదా. మీరు 2000 అడిగితే 4000 పంపిస్తాడు. అరే పాప ఇంతగా అడుగుతున్నాడు, అయ్యా నాకు అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా, పాపినయ్యా, మీ కళ్ళే చూసే అర్హత కూడా నాకు లేదయ్యా, పాపినయ్యా, మీ నుండి దూరం అయిపోయానయ్యా ఎన్నోసార్లు, కానీ మీరు తప్ప నాకెవరు లేరయ్యా అని అడిగితే తండ్రి సరే అర్రే పాపం 2000 ఏం సరిపోతేలే, 4000 ఇద్దాం అని ఇస్తాడండి. ఇచ్చాడు. అసలు ఎంత గొప్ప తండ్రి అంటే అంత తండ్రి ఇక ఎవ్వరు చేయలేరండి. నా జీవితంలోనే ఎన్నో మేలులు ఎన్నో ఆశ్చర్యకార్యాలు అసలు ఎన్ని చేశాడంటే, మా ఇంట్లో మేము ముగ్గురు ఉంటాం, నేను అన్నయ్య చెల్లెలు. మా చెల్లెలు నాకన్నా తెలివిగలది. అసలు ఎంత తెలివి అంటే చురుగ్గా ఉండిద్ది, తెలివిగా ఉండిద్ది. మేము నెమ్మదిగా ఉంటాం కాస్త. మా అన్నయ్య టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ. మామూలుగా కన్నా బుక్ నాలెడ్జ్ కన్నా టెక్నికల్ బయట నాలెడ్జ్ బాగుండిద్ది. కానీ ఇంట్లో డిగ్రీ వరకు చదివింది నేనే. వాళ్ళతో పోలిస్తే నేను చాలా తక్కువ. అసలు నాకు వాళ్ళతో పోల్చుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే నెమ్మదిగా ఉంటాను, పెద్దగా మాట్లాడలేను 10 మందిలో. కానీ తండ్రి ఏర్పాటు మా చెల్లి లేదండి. మా చెల్లి అప్పుడు హెల్త్ బాగాక నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు తను చనిపోయింది. మా అన్నయ్య 10th వరకు చదివాడు, 10th డిస్కంటిన్యూ, తర్వాత రాశాడు అనుకోండి, రాసి 10th వరకు అయిపోయింది అంతే. కానీ అసలు ఎటువంటి అర్హత లేని నన్ను ఎంత తండ్రి పట్టుకోవడం గొప్పండి. అది మన గొప్పతనం కాదండి. ముగ్గురులో కూడా తెలివిగలది మా చెల్లెలు. ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఎట్టయినా బతికేస్తావమ్మాయి, అసలు ఆ మాటలు చూడు, ఆ మాటలతోనే బతికేస్తావే అంటారు కదా. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర పెద్దోళ్ళు ఎలా అంటారు పల్లెటూరులో, మాటలు చెప్పుకునే బతికిద్ది, ఇక దానికి ఉద్యోగం ఎందుకు, మాటలతోనే బతికేసిద్ది అలా అనేవాళ్ళు. అలాంటిది హెల్త్ బాగాక చిన్నప్పుడే చనిపోయింది. మా అన్నయ్యగా డిస్కంటిన్యూ అయిపోయాడు. ఆఫీసర్ చదవలేదు ఇక. కానీ నేను డిగ్రీ దాకా నన్ను చదివించాడు తండ్రి. నాకు ఏ అర్హత లేదు, వాళ్ళకున్న తెలివిలో సగం కూడా ఉండదు నాకు. కానీ ఎంత గొప్పగా తండ్రి తీసుకొచ్చి నన్ను పైకెత్తి, నాకు అదే అనిపించింది, వాళ్ళిద్దరి కన్నా నేను ఎందులో గొప్పయ్యా, నేను ఎందులో కూడా గొప్పదాన్ని కాదే. టెక్నికల్గా ఆలోచించే తెలివి నాకు లేదు, మాటకారితనం నాకు లేదు అని అసలు ఇప్పుడు కూడా నాకు భలే సంతోషం వేసింది. అసలు నేనే పాటిదాన్ని, తండ్రి వాళ్ళిద్దరు తెలివిగల వాళ్ళని పక్కన పెట్టి తెలివి లేని నా చేయి పట్టుకోవడానికి నాకేం అర్హత ఉందయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని. ఇప్పుడు అన్నయ్య వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించే తెలివి తండ్రి నాకు ఇచ్చాడు. అట్లా కాదన్నయ్య, వదిన అట్లా కాదు, వదిన ఇట్లా కదమ్మా, మరి అట్లా తప్పు కదా చెప్తాను, వింటారు. అసలు అంత చక్కగా మా నాన్నకు కూడా గబక్కన ఎవరి మీద కోపడితే, నాన్న అది కరెక్ట్ కాదు కదా నాన్న, వాళ్ళేదో అన్నారని మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం, గబక్కన అట్లా మాట అనకూడదు కదా నాన్న అంటే, అవునమ్మా, లేదు వేరే విధంగా కాదులమ్మా, వాళ్ళు అన్నారని కోపం లేదు అన్నాను అంటే, కాదు కదా నాన్న, కోపమైనా మనకు రావద్దు కదా దేవునికి. ఎందుకంటే మనం దేవునికి లెక్క చెప్పాలి, మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి కదా. ఇక అట్లా తండ్రి అది ఆ తెలివి ఇచ్చాడు తండ్రి. అమ్మో, లేకపోతే నేనెంత, అసలు నేను ఎక్కడో ఉండాల్సిందాన్ని, ఎటువంటి అర్హత లేదండి నాకు. అందుకే మీ సమస్యలు వస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయండి. వాటికి పరిష్కారం ఎందుకు దొరకట్లేదంటే మనమే తండ్రికి లోబడట్లేదు, విశ్వాసంతో అడగట్లా, లోబడి అడగట్లేదు. ఎంత వినయంగా అడగాలి.
మనుషుల దగ్గర ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత రెస్పెక్ట్, అసలు ఒక మనిషిని కలవాలంటే మన మేనేజర్ని కలవాలంటేనే కాస్త భయం వేసిద్ది కదా, వణుకుతా వణుకుతా అన్నట్టు, అంత ధైర్యంగా వెళ్ళలేము కదా, కొంచెం భయం వేసిద్ది. మనలాంటి మనిషితో మాట్లాడటానికే మనం అంత భయపడితే సర్వ సృష్టికర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకెంత వినయంగా వెళ్ళాలండి, ఇంకెంత వినయంగా అడగాలి, ఇంకెంత విధేయతగా అడగాలి. అసలు నాకైతే నేనే పాటిదాన్నయ్యా అనిపించింది ప్రతి విషయంలోనండి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలో నేనే పాటిదాన్ని. నాకేం అర్హత ఉందని నాకివ్వడానికి, నన్ను మీరు నా చేయి పట్టుకోవడానికి నాకేం అర్హత ఉందయ్యా? అదే మాట తండ్రి అదే మనసు ఇచ్చాడు. అంటే మనకున్న మనసులో ఉన్న మీ సమస్యలకి పరిష్కారం రావాలంటే, సమస్యకి పరిష్కారం దొరకాలంటే మీరు అడిగే విధానంలోనే ఉండిద్దండి. ఒకటి, మన పద్ధతి మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళు 2 మాటలు అన్నారు కదా అన్నారని మనం 4 అనకూడదు. 2 మాటలు అన్నారా 10 మాటలు అనుకోనివ్వండి, వదిలేసేయండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, మన పక్షాన దేవుడు తండ్రి ఉంటాడు. మన పక్షాన తండ్రి యుద్ధం ఎప్పుడు చేస్తాడు? మనం సైలెంట్గా నోటి మీద వేలేసుకొని మనం సైలెంట్ కూర్చుంటే అప్పుడు తండ్రి వస్తాడు, మన ముందుకు వస్తాడు. ఇక ఎదుటోళ్ళు మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడడానికి నోరుండిద్దా? ఇదే చేశానండి నేను, ఇంకా ఏది చేయలే, ఇదే చేశాను. నన్ను ఎవరెవరైతే అవమానించి మాట్లాడారో నా తప్పు లేకుండా నేను తిరిగి మాట అనడానికి తండ్రి నాకు నోరు తెరవనివ్వలేదు. నేను సైలెంట్గానే ఉన్నా, బాధపడ్డాను. కానీ తండ్రి నా పక్షాన యుద్ధం చేశాడని వాళ్ళకి తెలిసింది, తెలుసుకున్నారు, తెలిసేలా చేశాడు తండ్రి. నా బిడ్డలు ఇంత సైలెంట్గా ప్రతి ఒక్క మాట అన్నా కూడా ఎదురు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏమైనా చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా మీరు? వాళ్ళ పక్షాన నేనున్నాను. నేను రోషమగల దేవుణ్ణి. నా బిడ్డల్లో ఒక్క మాట అంటే నేనెందుకు ఊరుకుంటాను అని అస్సలు నిజంగా నా జీవితంలో ఎన్నో జరిగాయి. అనవసరంగా నన్ను బాధ పెట్టిన ఎవరిని, ఆఖరికి నా భర్తతో సహా, నా తప్పు లేకుండా నన్నంటే మాత్రం నేనేం మాట్లాడను. కానీ తండ్రి మాత్రం ఊరుకోడు. ఇప్పుడు కూడా భయపడతాడు. అమ్మో ఏది చెప్పినా సరే అట్లా కాదు ఇట్లా. నిజంగా చాలా తండ్రి మార్చాడు. అంటే నా పక్షాన తండ్రి ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది. అందుకే గబక్కన మాట్లాడరు. కాబట్టి మీరు దేవుణ్ణి అడిగే విధానంలోనే మీకు సమాధానం వచ్చిద్దండి. నాకు అర్హత లేదయ్యా, కానీ మీరిస్తేనే నేను పొందుకుంటాను. మీ దగ్గర నుంచే నాకు పరిష్కారం రావాలి. ఒకవేళ ఎవరి విషయంలోనూ నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని వెళ్ళి ఒకవేళ బాధ పెట్టుంటే వాళ్ళని క్షమాపణ అడగండి. తప్పేమి లేదండి. మనం చేసిన తప్పుకి వెళ్ళి క్షమాపణ అడగడానికి తప్పేముంది? నేనైతే ఊరుకోను, అసలు నా మనసు ఊరుకోదు. ఒకసారి ఏమైందంటే, చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు హాలిడేస్కి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే బయట కొంతమంది అక్క వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్ళల్లో రాణి అని ఒక అక్క ఉండిద్ది. ఆ అక్క నన్ను పిలిచి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా పొమ్మా అంది. పొమ్మాయి అని చెప్పను అంది. నాకేందంటే నాకు నచ్చలేదు అట్లా చెప్పడం. అరే పోయి తెచ్చుకోవచ్చు కదా, బాగానే ఉంది కదా, మనిషి తెచ్చుకోవచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది అప్పుడు. ఇక నేను ఇంటికి వెళ్ళిపోయాను. మంచినీళ్ళు తెమ్మంది, నేను తేకుండా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పా, అమ్మా రానక్క నన్ను తెమ్మంటది మా నీళ్లు, అక్కడే పక్కనే ఉన్నాయమ్మా తాగొచ్చు కదా అంటే, అరే అట్ట కాదమ్మా, అమ్మాయి భర్త చనిపోయాడు, గబక్కన ఎవరింట్లోకి వెళ్ళకూడదు, అందుకని అడిగింది అని చెప్పింది. ఇక నా ప్రాణం చచ్చిపోయింది అసలు. ఎందుకంటే నాకు ఆ విషయం తెలీదు. భర్త చనిపోయాడమ్మా, మొన్న చచ్చిపోయాడు, ఎవరింటికి వెళ్ళకూడదు, పోనీ తెచ్చి ఇవ్వచ్చు కదా. అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది. ఏంది నేనేందా ఇట్లా చేసానేందా అని. ఆ అక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగిందాక నాకు మనశ్శాంతి లేదు. వెళ్ళి ఇక అక్కడ నుంచున్నాను, వెళ్ళి క్షమాపణ అడగడానికి మొహమాటంగా ఉంది. ఏమని అనుకుంటారేమో, ఏంది ఈ అమ్మాయి ఏంది రాణి క్షమాపణ చెబుతుంది ఏంది అని అనుకుంటారేమో అనిపిస్తుంది. అడిగితే ఏమని అనుకుంటారేమోనని. అడగపోతేనేమో మనసు ఒప్పుకోట్లా. ఎప్పుడు నాకు చిన్న వయసేనండి, పెద్ద వయసేం కాదు. అప్పుడెంత 6th 7th. అసలు మనసు భలే బాధేసింది. తర్వాత అక్క సారీ అక్క అని చెప్పా. ఎందుకమ్మా, ఎందుకు సారీ చెప్తున్నావు ఎందుకు అంది. లేదక్క నాకు ఇట్లా అయిందని తెలీదు, అది నిందాక నీళ్ళు అడిగావు కదా, నేను ఇవ్వలేదు కదా, ఇప్పుడు అమ్మ చెప్పింది ఇట్లా అయిందని చెప్పింది, సారీ అక్క ఏమనుకోవద్దక్క అని
చెప్పి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నాకు అప్పుడు అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. అంటే ఇక భలే బాధేసింది. ఏందా ఇట్లా చేసానేందా అనిపించింది. కానీ తండ్రి ఏందంటే నాకు క్షమాపణ అడిగే అవకాశం నాకు ఇచ్చాడు. అక్కడ మొహమాటానికి పోయి వాళ్ళ నేనేందులు అడిగేది, వాళ్ళదే తప్పు అని మనం గనక అట్లా చేసామంటే మాత్రం తండ్రి ఊరుకోడండి. ఇక మనం ఎంత ప్రార్థన చేసినా సమస్యకి పరిష్కారం రాదు, అంతే. ఫస్ట్ మనం తగ్గింపు జీవితం ఉండాలి. మనం ఎవరైనా బాధ పెట్టామా వాళ్ళని క్షమాపణ అడగండి, తప్పేమీ లేదు. మనం తప్పు లేకపోయినా సరే, మాటలు అన్నా సరే తండ్రిని క్షమాపణ అడగండి. నాదేమన్నా తప్పు ఉంటే క్షమించండి అయ్యా, వాళ్ళ విషయంలో తెలియక ఏమన్నా మాట్లాడుంటే, తెలిసి నేనైతే వాళ్ళని బాధ పెట్టలేదు, అయినా సరే వాళ్ళు ఇలా అంటున్నారంటే నాదేమన్నా తప్పు ఉందేమో, తెలియక ఏమన్నా వాళ్ళని బాధ పెట్టుంటే నాదే తప్పు, క్షమించండి అయ్యా. ఒకవేళ నా తప్పు లేకపోతే నా తప్పు లేదని వాళ్ళకి చెప్పండి అయ్యా అని మీరు తగ్గింపుతో అడగండి. మీ సమస్యలకి పరిష్కారం, అసలు సమస్య రానివ్వడు. ఒకవేళ వచ్చినా వెంటనే పరిష్కారం వచ్చింది 2 రోజుల్లోనే. అట్లా అబ్రహాం గారు అంత వినయంగా, అంత విశ్వాసంతో ఉండబట్టే విశ్వాసులకు కర్త ఆయనే కదా. అలా ఉండాలండి. అంటే ఆయనతో పోల్చుకునే అర్హత మనకైతే లేదనుకోండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళని, ఇప్పుడు చెప్పాను కదా, పెద్దవాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఒకవేళ మనకన్నా చిన్నవాళ్ళని కూడా, మన తప్పు లేకుండా వాళ్ళని ఏమైనా గబక్కన మాటన్నా, అరే సారీ నాన్న ఏమనుకోవద్దు చెప్పండి, తప్పులేదండి. క్షమాపణ అడిగితే తండ్రికి చాలా ఇష్టం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఎచ్చటికి వెళ్ళుచున్నాడో తెలియకపోయినప్పటికీ తాను ఎవరి వెంట వెళ్ళుచుండెనో అతడు ఎరిగి ఉండెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు గానీ ఎవరితో వెళ్తున్నాడో తెలుసు ఆయన. అబ్రహాం గారికి తెలుసు కదా, అంత సర్వ సృష్టికర్త నా ముందున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలో ఇక ఆయనే తీసుకెళ్తున్నప్పుడు ఇంక నేనెందుకు అడగాలి అని నమ్మాడు కాబట్టి, విశ్వసించాడు కాబట్టి వెళ్ళిపోయాడు చెప్పంగానే. విశ్వాసమును బట్టి అబ్రహాము సత్యము నిమిత్తమై తన స్వదేశము నుండి, తన స్వజనుల నుండి, తన ఇంటి నుండి ప్రత్యేకింపబడెను. ఇప్పుడు నేను చెప్పాను కదండి, మా ముగ్గురులో అన్నయ్య చెల్లెలు నాకన్నా తెలివిగల వాళ్ళు, వాళ్ళందరిలో నన్ను తండ్రి దీవించాడంటే అది నా గొప్పతనం కాదండి. తండ్రిని అసలు నన్ను ఎన్నుకోవడానికి అర్హత కూడా నాకు లేదు. అయినా సరే తండ్రి నా చేయి పట్టుకొని ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశారు. వాళ్ళిద్దరిని అక్కడే పెట్టాడు. చెల్లి లేదనుకోండి, అన్నయ్య పాపం ఇప్పుడు కూడా జాబ్ లేదు. ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఏదైనా క్వశ్చన్ అడిగితే భలే చెప్తాడు ఆన్సర్. అసలు అలాంటి అన్నయ్యకి ఉద్యోగం లేదు, నేను ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకుంటున్నా. అది నా గొప్పతనం కాదండి. అలా ప్రత్యేకించుకుంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు గనక దేవునికి ప్రత్యేకంగా, దేవునికి లోబడి జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని ఎన్నుకుంటాడు తండ్రి. మళ్ళీ మనల్ని బట్టి మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కదా. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తానన్నాడు కదా. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అది ఎలా జరిగిందనేది కూడా నేను చెప్తాను. అందుకని సత్యము నిమిత్తము మనము కూడా ప్రత్యేకించుకొనుట ఆవశ్యకము. ఎలాగైతే అబ్రహాం గారు తన స్వజనులు అంటే ఎవరండి, అక్కడున్న ప్రజలందరిలో, ఆ ఇంట్లో వాళ్ళున్న ఆ ఇంట్లో అందరిలో కూడా అబ్రహాం గారు ఒక్కడే ప్రత్యేకించాడంటే తండ్రి మరి ఎంత గొప్ప విశ్వాసంతో ఉన్నాడండి అబ్రహాం గారు. ఎంత లోబడి ఉండొచ్చు. ఆయనకి చాలా ఆస్తుంది, అయినా సరే తండ్రికి మాత్రం చాలా విధేయతగా ఉన్నాడు. అది తండ్రికి నచ్చింది కదా. కాబట్టి సత్యము నిమిత్తం మనం కూడా ప్రత్యేకించుకొనుట ఆవశ్యకము. దేవుని పిల్లలుగా ఉండడానికి పిలువబడిన జనులు నిజమైన విశ్వాసము లేకపోవటం వల్లనే కొన్ని సమయాల్లో లోక జనులతో కలిసి ఈ లోక మర్యాదనే అనుసరిస్తున్నారు. ఈ లోక మర్యాద ఎన్ని రోజులు ఉండిద్దండి? మహా అయితే ఒక 30 సంవత్సరాలు మనం బ్రతికుంటే, లేదా మన దగ్గర డబ్బు ఉంటే, మనకేదన్నా హోదా ఉంటే ఉండిద్ది ఈ లోక మర్యాద. ఆ హోదా పోతే, ఆ పవర్ పోయిందనుకోండి, ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? మనకున్న డబ్బు పోయింది, ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరండి. కానీ తండ్రికి మనం లోబడితే మన దగ్గర ఉన్నా లేకపోయినా తండ్రి ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటాడు, మనల్ని ఎప్పుడు హైలోనే ఉంచుతాడు. మనం హెచ్చింపబడాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర, దేవుని దగ్గర వినయ విధేయతతో ఉండాలి. ప్రజల దగ్గర కూడా
మా అంత యేసు ప్రభు వారే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అని మనం బైబిల్లో చదువుకుంటాం. దేవుని దయందు వర్ధిల్లాలి, మనుషుల దయందు కూడా మనం వర్ధిల్లాలి. మనుషుల దయ మనకు ఉండాలి, దేవుని దయ మనకు ఉండాలండి. అలా ఉంటున్నారా లేదా ఒకసారి గమనించుకోండి. ఆ రెండు గనక మీరు కలిగి ఉన్నారంటే ఇక మీకు తిరిగే లేదండి. దేవుడే మీ ముందుంటాడు. మీరు కోరుకున్నది కాదు, మీరు కోరుకుంది కూడా ఇస్తాడు. జస్ట్ అనుకుంటే చాలు, అబ్బా ఈ కారు భలే ఉంది అనుకోండి, తెచ్చి మీ ఇంటి ముందు పెడతాడు తండ్రి. నాకు పెట్టాడండి, నేను అడగలేదు అసలు. కార్లు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు అవన్నీ మనం అడగకూడదు కదా. అమ్మో అవన్నీ అడిగితే ఇక లోక ఆశలే కదా. అడగలేదు, జస్ట్ అనుకున్నాను అంతే. అంటే అదే చెప్పాను కదా, అప్పుడు ఒక అక్క కారులో నుంచి దిగిందంటే అమ్మో కారులో నుంచి దిగిందా, కారు ఉంది అక్కోళ్ళకి అనిపించింది. చిన్న వయసు అప్పుడు, 9th క్లాస్ ఆ టైంలో. అంతేనండి. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇక కారు, ఇంట్లో కారు కంపల్సరీ కారు ఇచ్చాడు తండ్రి. నేను అడగలేదండి, నాకొద్దు. అమ్మో అడిగి ఇక అంత హెవీగా నాకొద్దండి, ఎందుకంటే అవన్నీ చూసుకుంటే దేవునికి దూరం అయిపోతాను. నేను అడగలా, కానీ తండ్రి ఇచ్చాడు. అలా ఇస్తాడండి. మనం తండ్రికి ఇష్టంగా జీవిస్తే చాలు. దేవుని దయందును మనుషుల దయందును కూడా ఉంటే చాలండి. మనకి అడగనవి కూడా తండ్రి ఏర్పాటు చేసి పెడతాడు. ఇదిగో నీకు ఈ టైంకి నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేస్తాడు. ఇప్పుడు మన మనసులో అనుకుంటున్నాం కదా, అరే కార్ అంటే ముచ్చటపడుతున్నట్టుందిగా, సరే పోనీ ఇద్దాంలే అనుకున్నాడేమో నా విషయంలో. అంత ఆశ్చర్యపోతుంది, కారు విషయంలో అంత ఆశ్చర్యపోతుంది నా తల్లి. సరే పోనీ ఇచ్చేద్దాం, పర్మనెంట్గా ఇస్తాం అనుకున్నాడేమో. నాకు అప్పుడు తెలియదు 9th క్లాస్లో, కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. ఎంత గొప్ప తండ్రి కదండి. కాబట్టి మీరు విశ్వాసంతో అడగండి, విశ్వాసంతో లోబడండి. ఇతరుల ఎడల కూడా మీరు ప్రేమగా ఉండండి. అప్పుడే మనకి ఇంట్లో కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగా, నేను గ్యారంటీ. కానీ మనం వినయ విధేయత మీదే ఆధారపడి ఉంటుందండి. ఇలా ఉండాలని మీరు మీ సమస్యకి పరిష్కారం మీరే అడగాలి. పక్కనోడి మీద ఆధారపడొద్దండి. సిస్టర్ మా గురించి ప్రార్థన చేయండి, బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి అని అడగొద్దండి, అడగొద్దు. నేను అందుకే వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన అని పెడుతుంది. ఎందుకంటే ఇందుకే ఇప్పుడు మనం ఒకళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు మనంత భారంగా చేయకపోవచ్చు, కానీ మనమే వెళ్ళి దేవుని దగ్గర కూర్చుంటే, అయ్యా నాకు అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదయ్యా, అయినా అడుగుచున్నాను, పాపినయ్యా నేను, ఎంతో మందిని బాధ పెట్టానయ్యా, కానీ నా సమస్యకి పరిష్కారం నా వల్ల కాదయ్యా, వెర్రిదాన్నయ్యా నేను, కానీ మీరు జాలిగల దేవుడా నా మీద జాలి చూపించండి అయ్యా అని అడగండి. ఖచ్చితంగా మీ సమస్యలకి మీరే పరిష్కారం పొందుతారండి. ఒకళ్ళ నుంచి రాదండి, అది మీ మీదే ఆధారపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్.